ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. వారంలో మొత్తం 7 రోజులు. ఈ 7 రోజులకు ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. కానీ కొందరికి కొన్ని రోజులను శుభంగా భావిస్తే ఇంకొన్ని రోజులను అశుభంగా భావిస్తారు. మరి ఏ రోజుకు ఎవరు అధిపతి, ఏ రోజు ఏం చేయాలి, వారంలో 7 రోజుల్లో ఏ రోజు శుభం, ఏ రోజు అశుభం? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. రోజులు లెక్కించే క్రమంలో మొదటగా వచ్చే ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆది అంటే మొదటిది అని అర్థం. మొదటగా లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడే కాబట్టి ఆదిత్యుడే ఆదివారానికి అధిపతి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, విజయ ప్రదాతగా దర్శనమిస్తాడు. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోముడంటే అమృతాన్ని పుట్టించేవాడు. చంద్రుడి వెన్నెల అమృతంలా ఎన్నో ఓషధులను బతికిస్తోంది. భూలోకానికి అమృత కిరణాలు ప్రసాదిస్తాడు చంద్రుడు. అందుకే సూర్యుడి తర్వాత భూలోకానికి చంద్రుడే ప్రాణప్రదాత. మనశ్శాంతికి చంద్రుణ్ణి పూజిస్తారు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు అనే అర్థం ఉంది. ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని పిలుస్తారు. అంగారం అంటే నిప్పు. నిప్పులా ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు. మంగళం అంటే శుభమే కదా, అందుకే కుజుడిని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. బుధవారానికి అధిపతి అయిన బుధుడు చంద్రుడి పుత్రుడిగా చెబుతారు. బుధుడు అంటే సర్వం తెలిసినవాడు, జ్ఞాని, పండితుడు అని అర్థం. అయితే సర్వం తెలిసిన బుధుడు స్వయంగా ప్రవర్తించడంటారు జ్యోతిష శాస్త్ర పండితులు. బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ణి అంటుకుంటాయని చెబుతారు. అంటే స్వయంగా అతను ప్రవర్తించడు అనే విశ్వాసం ఉంది. అసలు పేరు బృహస్పతి అయినా దేవతలకు గురువైన కారణంగా బృహస్పతికి గురువు అని పిలుస్తారు. అందుకే గురువారం చాలా మంచిదంటారు. బుద్ధి కుశలతకు మారుపేరైన బృహస్పతి సంచారం జాతకంలో బాగుంటే సకల విద్యలు అలవడతాయని విశ్వాసం. సౌరమండలంలో అతిపెద్ద గ్రహం కూడా ఇదే. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శుక్రవారానికి అధిపతి. మృత సంజీవని తెలిసినవాడు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే శుక్రాచార్యుణ్ణి వేగుచుక్కగా కొలుస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు ఈరోజు ప్రారంభిస్తే చక్కగా ఉంటాయని భావిస్తారు. శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శని గమనం మెల్లగా ఉంటుంది కాబట్టే మందుడు అని కూడా అంటారు. ఛాయాసూర్యుల కుమారుడు యమధర్మరాజు యమున సోదరుడు. అన్న యమధర్మరాజు మరణం తర్వాత శిక్షిస్తే తమ్ముడు శని బతికుండగానే పాపపుణ్యాల లెక్కలు సెట్ చేస్తాడు. అందుకే శనిని ఆరాధిస్తే చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. ఇలా 7 వారాలు రోజుకొకరు చొప్పున మన జీవితాల్లో నిత్యం దర్శనమిస్తుంటారు. నిత్యం వారిని తలుచుకుని పూజ చేస్తే ఆయా గ్రహాల అనుగ్రహం ఉంటుంది. తలపెట్టిన పని బట్టి ఏ రోజు చేయాలి, ఏ రోజు వద్దు అనేది ఆధారపడి ఉంటుంది. కొందరైతే మంగళవారం ఏ పని చేయరు. ఈ రోజున చేస్తే మారు కోరుతుందనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఈ రోజున ఏ పని చేపట్టరు. ఎవరి సెంటిమెంట్ వారిదైనప్పటికీ మీ మనస్సంకల్పమే గొప్పదనే విషయం గుర్తించండి. మీకు మరీ సెంటిమెంట్ ఉంటే ఆ రోజు ఆ దేవుడికి నమస్కారం చేసి పని మొదలు పెట్టండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.